హాయ్, మీరు ఎప్పుడైనా అనుకున్నారు హైదరాబాద్లో హాంటెడ్ ప్లేసెస్ ఉంటాయని? నో. ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉండే చార్మినార్ లాంటి మంచి ప్లేసెస్ చూస్తారు. ఈరోజు నేను చెప్పబోతున్న ఒక మిస్టీరియస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. చాప్టర్ 1, ది డార్క్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. సీతాఫల్ అనే ప్లేస్లో దేర్లాగ్ గర్ అనే ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది. మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆ హాంటెడ్ ప్లేస్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. అందరు యూట్యూబర్స్ అందరు విజిట్ చేస్తారు, వ్లాగులు చేస్తారు. ఆ ప్లేస్ హిస్టరీ తెలుసా? ఈరోజు నేను ఆ హిస్టరీనే చెప్పబోతున్నాను. 40 ఏళ్ళ క్రితం లక్ష్మణ్ అనే ఆయన 1.5 lakh పెట్టి ఆ ఇల్లుని చేయించాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉండొచ్చని. ఆ ఇల్లు గృహప్రవేశం అవుతున్నప్పుడు వాళ్ళ భార్య హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అప్పటి నుంచి లక్ష్మణ్ అనే ఆయన తన బిజినెస్లో లాసెస్ అనేది ఫేస్ చేశాడు. అంత పెద్ద ఇల్లు తను ఒక్కడే ఎందుకని వేరే ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీకి రెంట్గా ఇచ్చేశాడు. ఆ ఫ్యామిలీలో ఆ ఇంట్లో చేరినప్పుడు ప్రతి మంత్కి ఒకరు చచ్చిపోయేవాళ్ళు. అది హార్ట్ అటాక్ వచ్చి ఎలా ఒకరు చచ్చిపోయేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డౌట్ వచ్చి ఆ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకురా మనకి కర్మ, ఎందుకు చచ్చిపోయే చెప్పు అని వదిలేసి వెళ్ళిపోయినారు. అప్పుడు నుంచే దాన్ని హాంటెడ్ హౌస్గా డిక్లేర్ చేసి ఇంకెవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. దాని సైడ్ చచ్చిపోతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు అని వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని ఆ ఇల్లు రెంట్కి తీసుకునేసారు. స్టూడెంట్స్ అంటే అంతే కదా, యూత్ అంటే ఎక్కువ భయం ఉండదు, అందుకే వెళ్ళిపోయినారు. దాని తర్వాత అంత బాగానే ఉంది, మంత్కి ఎవరు చచ్చిపోయేవాళ్ళు కాదు, అంత ధైర్యంగానే అవుతా ఉన్నింది. కానీ టక్కని వాళ్ళ గ్రూప్లో ఒకడికి పిచ్చి వచ్చింది. అందరు అనుకుంటారు నార్మల్గానే పిచ్చి, నార్మలే కదా, హాస్పిటల్లో చేర్పిస్తే అయిపోతుంది కదా అంటే, వాడు నార్మల్ పిచ్చి కాదు. అంటే ఎక్కువ అందరినీ నసపెట్టడము, అందరినీ కొట్టడము అలాంటివంతా చేసేవాడు. ఒకరోజు అందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినారు పనులకు అని. ఆ పిచ్చోని మాత్రం అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకులే తీసుకెళ్ళాము, అందరినీ ఇరిటేట్ చేస్తాడని అక్కడే వదిలేసి వెళ్ళిపోయినారు. వచ్చి చూసే కాడికి ఊరేసుకొని చచ్చిపోయి ఉన్నాడు ఆ పిచ్చోడు. చెప్పండి, ఊరేసుకొని ఎందుకు చచ్చిపోతాడు ఒక పిచ్చోడు పోయి? వాడికి కదా తెలుసు ఊరేయడము పిచ్చి కదా, అలానే ఉంటాడు కదా. కానీ ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయినాడు? అప్పటి నుంచి ఆ ఇంట్లో అసలు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు, అంత నార్మల్ బూత్ బంగ్లాలాగా అయిపోయింది. కానీ ఇప్పటికీ చెప్పేది ఏమంటే అది ఒక హాంటెడ్ హౌసే కాదు. అసలు ఆ హాంటెడ్ హౌస్ని కూల్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే నైట్ టైం అంతా అక్కడ కార్డ్స్ ఆడటము, మందు అంతా తాగేవాళ్ళు అక్కడ అంతా. అది హాంటెడ్ హౌస్ కాదు అని ఇంకా దాన్ని కూల్ చేసేదానికి ఇప్పుడు ప్లాన్ వేశారు.